నమస్తే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. అన్న, మీరు ప్రచారంలో రెండు విషయాలను బలంగా తీసుకున్నారు. మీరు జూబ్లీహిల్స్ కనుక గెలిస్తే ఇక్కడ స్కూల్స్ తీసుకొస్తాను, కాలేజీలు తీసుకొస్తాను అని చెప్తున్నారు. నిజంగా అంటే గత ప్రచారంలో ఇటువంటి ఎవరు కూడా ఇటువంటి స్టేట్మెంట్ దానికి కట్టుబడి ఉంటారు? ఖచ్చితంగా ఉంటామండి. విద్య పరంగా విద్య ప్రాధాన్యత ఏందనేది మాకు తెలుసు. గతంలో కూడా స్కూల్స్ లలో 30 ఏళ్ల క్రితమే పిల్లలకి వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ అవి లేనప్పుడు కూడా మేము స్కూల్స్ కి మద్దతు సపోర్ట్ చేసినటువంటి విషయాలు చాలా మందికి తెలుసు. విద్య ఒక వ్యక్తి జీవితంలో మార్పు తీసుకొస్తుంది. ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. అంటే విద్య అనేది ప్రపంచాన్ని మారుస్తానని పెద్దలు చెప్పినారు. సో ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ పిల్లలు 10th చదివి మెరిట్ మార్క్స్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకోవడానికి ప్రభుత్వ కాలేజీలు లేక, అంటే గరీబులకు ఫైనాన్షియల్ బర్డెన్ పడి కాలేజీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నారు. అటువంటిది మేము ఒక స్టడీ చేసినాము. ఎందుకంటే కాలేజెస్ హ్యాబిట్స్ లో అట్టున్నాయి, ఇక్కడ లేవు. తర్వాత వాళ్ళు చిన్న రోజుల్లోనే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నారు. 90% మెరిట్ మార్క్స్ ఉన్న పిల్లలు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి ఒక ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలనేది మా డ్రీమ్. తప్పకుండా తీసుకొస్తాం. అంటే ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా రెనోవేషన్ చేయించి వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ వచ్చి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎట్లా ప్రభుత్వం మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఫెసిలిటీస్ పరంగా కూడా వాళ్ళకి మంచివి అందించాలన్న ఆలోచన తప్పకుండా విద్యకి, ఆరోగ్యానికి. ఎందుకు నవీన్ యాదవ్ గారికి చదువు మీద అంత ఆసక్తి ఎందుకు? ఇక్కడ ఉన్న నిరుపేద విద్యార్థుల మీద ఎందుకు చదువు గురించి వాళ్ళ కోసం పోరాడాల్సిన అవసరం ఏముంది? విద్య అని అదే చెప్తున్నాం కదా, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు, తల్లిదండ్రులు అంతా కూడా చదువుకోలేరు. ఇక్కడ చాలా మంది ఇప్పుడు మా తల్లిదండ్రులు 5th 6th క్లాసులు చదువుకున్నారు. అంటే ఆ రోజులలో ఇక్కడ అసలు స్కూళ్ళు ఉండే పరిస్థితులు లేవు. గవర్నమెంట్ స్కూల్ ఆ జమానాలో ఒకటో ఏదో అమీర్పేటలో ఉండేనంట. ఇప్పుడు అవకాశాలు ఉన్నప్పుడు విద్యార్థులు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల 10th అయిపోయిన తర్వాత సంగతి చెప్తున్నా, అప్ టు 10th పిల్లలందరూ చిన్న చిన్న చదువుకుంటున్నారు. దాని తర్వాత జరిగే పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లలో కూడా మంచి విద్యను ఎడ్యుకేషన్ నేను ఈరోజు చదువుకున్నాను కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన. అంటే నిరంతరం పబ్లిక్ లో ఉంటూ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని కేసులు పెట్టినా విద్య ఉంది, సమాజంలో అవగాహన ఉంది కాబట్టి అవి ఎదుర్కొంటున్నాం. ఈ రోజు అవగాహన చాలా ముఖ్యం. ఏ విషయానికైనా విద్యతో ముడిపెట్టు ఉన్నటువంటి విషయం. ఈ రోజు చదువు ఉంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడతారు. ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా బిజినెస్ జాబ్స్ చేసుకోవడము, లేకపోతే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడము, ఇంకోటో. సో అందుకే నా ఇంట్రెస్ట్ ఏంటంటే పిల్లలందరూ బాగా చదువుకుంటే వాళ్ళ కాళ్ళపైన నిలబడతారు అనేది మాకు ఉంది. దాని గురించి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఇంటర్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్. ఇప్పుడు మీ హయాంలో ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత తప్పకుండా అది నా డ్రీమ్. ఈ ప్రాంతంలో తీసుకురావాలనేది మా కోరిక. లక్షల మంది విద్యార్థులు, లక్షల మంది కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతము. పాపులేషన్ పెరిగింది. ఒకప్పుడు పాపులేషన్ బట్టి కొన్ని స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేటి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. అట్లనే మాకు ఇక్కడ సర్వే చేయించుకొని ఏదైనా స్థలం పెడితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఒక ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి ఈ ప్రాంత విద్యార్థులకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనేది మా